శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో సెప్టెంబర్ 29వ తారీఖు సోమవారం. ఈరోజు సూర్యోదయం అనేది 6 గంటల 31 నిమిషాలకి, సూర్య అస్తమయం అనేది సాయంకాలం 6 గంటల 3 నిమిషాలకి. బ్రహ్మముహూర్తం ఎప్పట్లాగానే ఈరోజు తెల్లవారుజామున 4 గంటల 33 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 21 నిమిషాల వరకు ఉంటుంది. ఇక తిథి విషయానికి వస్తే గనక సప్తమి మధ్యాహ్నం 4 గంటల 31 నిమిషాల వరకు ఉంటుంది. నక్షత్రం మూలా నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంటుంది. ఇక దినసరి యోగాల విషయానికి వస్తే గనక సౌభాగ్య యోగం అనేది అర్ధరాత్రి 1 గంట వరకు ఉంటుంది. తదనంతరం శోభన యోగం. ఇక మంచి ముహూర్తాల విషయానికొస్తే లేదా మంచి గడియల విషయానికొస్తే అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11 గంటల 43 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు కొనసాగుతాయి. అమృత గడియలు రాత్రి 11 గంటల 15 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి 1 గంట 1 నిమిషం వరకు ఉంటాయి. ఇక విజయ ముహూర్తం అనేది మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాల నుంచి 2 గంటల 53 నిమిషాల వరకు ఉంటుంది. ఇక వర్జించవలసిన వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషాల వరకు ఉంటుంది. మళ్ళీ తెల్లవారుజామున కూడా మరొకసారి వర్జ్యం రావటం అనేది జరిగింది. అది 4 గంటల 32 నిమిషాల నుంచి ఉదయం 6 గంటల 17 నిమిషాల వరకు, అంటే తెల్లవారితే 30వ తారీఖు మంగళవారం వరకు ఉంటాయి. ఇక రాహుకాలం అనేది ఉదయం 7 గంటల 38 నిమిషాలకు ప్రారంభమై 9 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది. మరి దుర్ముహూర్తం ఈరోజు సోమవారం కనుక 2 సార్లు మధ్యాహ్నం 12 గంటల 30 నుంచి మరియు 1 గంట 18 నిమిషాల వరకు ఒకసారి, మళ్ళీ 2 గంటల 53 నిమిషాలకి ప్రారంభమై 3 గంటల 40 నిమిషాల వరకు మరొకసారి ఈ దుర్ముహూర్తం ఈరోజు ఉంటుంది. ఇక మరి ఈరోజు తారాబలం చూసుకుంటే గనక ఈరోజు మూలా నక్షత్రం అనేది పూర్తిగా ఉంది కనుక ఈ మూలా నక్షత్రం ఎవరెవరికి అనుకూలం అనేది చూసుకుంటే మేషరాశిలో భరణి నక్షత్రానికి అనుకూలమే, అలాగే కృత్తిక నక్షత్రానికి కూడా అనుకూలమే. తదనంతరం వృషభ రాశి విషయానికి వస్తే కృత్తిక నక్షత్రానికి అనుకూలమే. తర్వాత రాశి అయిన మిథున రాశి విషయానికి వస్తే గనక పునర్వసు నక్షత్రం వారికి అనుకూలం. తర్వాత రాశి కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం, పునర్వసు నక్షత్రం వారికి అనుకూలం. సింహరాశిలో పుబ్బ, ఉత్తర వారికి అనుకూలం. కన్యారాశిలో ఉత్తర నక్షత్రానికి అనుకూలం. తులారాశిలో మరి విశాఖ నక్షత్రానికి అనుకూలం. వృశ్చిక రాశిలో విశాఖ, జ్యేష్ఠ నక్షత్రాల వారికి, ధనుర్రాశిలో ఉత్తరాషాఢ మరియు పూర్వాషాఢ వారికి అనుకూలం. మకర రాశిలో ఉత్తరాషాఢ వారికి, శ్రవణ నక్షత్రం వారికి అనుకూలం. కుంభరాశి విషయానికి వస్తే గనక పూర్వభద్ర నక్షత్రం వారికి, చివరిదైన మీనరాశిలో రేవతి నక్షత్రం వారికి మరియు పూర్వభద్ర నక్షత్రం వారికి అనుకూలం. ఈరోజు దిన ఫలితాల వివరానికి వస్తే మేషరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఏవైనా సరే పుణ్యక్షేత్రాల దర్శన కానీ, దేవాలయాల దర్శన కానీ సాధ్యం కావచ్చు. నాన్నగారు అటువైపు ఉండే బంధువుల ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త పడాలి. అయ్యే పనులు అవుతున్నట్టే ఉండి ఎక్కడొక్కడ చిన్న మెలిక పడే అవకాశాలు లేకపోలేదు. ఇక ఇతరత్ర ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా దైవ బలంతో నెట్టుకు రావటం అనేది అయితే జరుగుతుంది. వృషభ రాశి వారు ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండాలి. ఇటు ఆరోగ్య విషయాలతో పాటుగా ఇతరులతో మీరు సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా కొంత శ్రద్ధ పెట్టవలసిన అవసరం అయితే లేకపోలేదు. అకారణ కోపతాపాలకి అవకాశం ఇచ్చే సన్నివేశాలు చోటు చేసుకోవచ్చు. మిథున రాశి
మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. భార్యాభర్తల మధ్య ఏమైనా స్వల్ప విభేదాలు చోటు చేసుకోవచ్చు. అనుకోని ప్రయాణాలు అవసరం పడొచ్చు. ఆర్థికంగా పెద్ద చెప్పుకోదగిన ఇబ్బందులైతే కలగవు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఎంతో కొంత ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. గత 4, 5 రోజులుగా పడుతున్న సమస్యల నుంచి కొంత బయటకొచ్చే పరిస్థితి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిళ్లున్నప్పటికీ కూడా ప్రస్తుతానికి మీకొచ్చే ప్రమాదం అయితే ఏమీ కనిపించదు. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్‌కి ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది, సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. సంతాన విషయంలో కూడా ఏదో రకమైన వ్యాకులత చొంగి చూస్తుంది. ఇక కన్యా రాశి విషయానికొస్తే, ఇంటి పరిస్థితుల్లో ఏదైనా సరే మనకి నచ్చని పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అమ్మగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక భార్యాభర్తల మధ్య అంతలోనే వైరం, అంతలోనే ప్రశాంతత అన్నట్టుగా నిలకడలేని పరిస్థితులు కనిపిస్తాయి. తులారాశి విషయానికొస్తే గనక తోడబుట్టిన వాళ్ళతో ఏవైనా సరే చిన్న చిన్న పొరపచ్చాలు రావచ్చు. కానీ ఇతరుల సహాయ సహకారాలతో ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా బయటికి రావటం అనేదైతే ఉంటుంది. మానసికంగా ఎంతో కొంత ఊరట పొందుతారు. వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయంలో, ఆర్థిక అంశాల్లో ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ప్రయత్నాలు కొద్దిగా ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. స్థాన మార్పుల కోసం గానీ, ప్రదేశ మార్పుల కోసం గానీ ప్రయత్నించే వాళ్ళకి సానుకూలకంగానే ఉంటుంది. ధనుర్రాశి. ధనుర్రాశి వారికి కూడా ఈరోజు ఎంతో కొంత ఆధ్యాత్మిక చింతన పెరగటం అనేది, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో కొంత పరిణితి రావటం అనేది జరుగుతుంది. బంధుమిత్రాదుల విషయంలో ఏవైనా సరే చిన్న చిన్న పొరపచ్చాలకి తావిచ్చే సంఘటనలు చోటు చేసుకోవచ్చు. విదేశీ ప్రయాణాల్లో ఏమైనా సరే ఇబ్బందులు ఎదురు కావచ్చు, లేదా అక్కడ ఏమైనా వస్తువులు పోగొట్టుకోవచ్చు. మకర రాశి. మకర రాశి వారికైతే గనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖర్చులు హద్దులు దాటుతాయి. దూర ప్రాంతాలకి వెళ్ళాలనుకుంటే గనక సాధ్యమవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మూత్రానికి సంబంధించినవి గానీ, మరి కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటం గానీ, ఇలాంటివి ఏమైనా సరే ఈ అంతర్యేంద్రియాలకు సంబంధించిన సమస్యలు కలగొచ్చు. కుంభరాశి. కుంభరాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం సానుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక అవ్వదు అని నిరాశ చెందిన పరిస్థితి ఏదైతే ఉంటుందో, అది అనుకోకుండా ముందుకొచ్చి కొంత మిమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేయొచ్చు. ఒక ముఖ్యమైన వ్యవహారంలో ఒక వ్యక్తి యొక్క కీలకమైన సహాయం వల్ల ముందుకు రావటం అనేదైతే కనిపిస్తుంది. ఈరోజు విఘ్నేశ్వరుని గనక మీరు పూజించినట్టయితే గనక మరింత లాభం ఉంటుంది. మీనరాశి. మీనరాశి వారికి ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి. అంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఎక్కడో ఏదో లోపం అనేది ఎత్తి చూపే వాళ్ళుంటారు. కీర్తి ప్రతిష్టలకి భంగం వాటిల్లే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే ధనం మటుకు అవసరానికి ఏదో విధంగా లభిస్తుంది. పుణ్య కార్యాచరణ ఆసక్తి కూడా పెరుగుతుంది. ఇవి ఈరోజు మరి దిన ఫలాల విషయానికొస్తే. సరే, మరి ఈరోజు ప్రత్యేకతల విషయానికొస్తే గనక, ఈరోజు మరి మూలా నక్షత్రం గనక అంగరంగ వైభవంగా అన్ని దేవాలయాల్లో కూడా సరస్వతీ దేవికి విశేష పూజలు జరగటం అనేదైతే ఉంటుంది. ఇక ఇదే రోజు మనకి పుస్తకాలను పెట్టి పూజించుకోవటం, విద్యార్థుల చేత పూజ చేయించటం అనేది కూడా చెప్పదగిన విషయం. తర్వాత నవపద ఓలి అనేది నవపత్రిక పూజ అనేది కూడా ఈరోజు ప్రారంభమవటం అనేది ఉంటుంది. అంటే నవపత్రిక అంటే సరే కొత్త పుస్తకాలు గానీ, ఏవైనా సరే ఇలాంటివి ఈరోజు మనం పూజించటం అనేది కూడా జరుగుతుంది. కనుక ఈరోజు మనం ఏదైనా సరే సరస్వతీ దేవి సంబంధించిన పూజలే కాకుండా మరి సరస్వతీ దేవికైతే గనక మనం ఈరోజు అటుకులు నివేదన గానీ, మరి క్షీరాన్నం నివేదన గానీ, చక్కెర పొంగల్ నివేదన గానీ మంచిదవుతుంది. తెల్ల బట్టలు ఆవిడకి ప్రీతికరం. ఇక మరి ఈరోజు మనం ఏదైనా సరే మంత్రం లాంటిది చదువుకోవాలనుకుంటే గనక ఓం గం ఐం సరస్వత్యై నమః అనేది, లేదా ఓం హ్రాం హ్రీం శ్రీం సరస్వత్యై నమః అనేది గానీ ఏదో ఒకటి చదువుకోవటం వల్ల కూడా మనకి ఈరోజు ఉండే ఇబ్బందుల నుంచి తప్పించుకోవడం అనేదైతే కొంతవరకు సాధ్యమవుతుంది.